సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకులుగా స్క్రీన్ పై నవ్వులు పూయించిన చిత్రం మజాకా. హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన మరోమారు తన కమర్షియల్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి రోజు హిట్ టాక్ ని తెచ్చుకుంది, కానీ ఆ తర్వాత కలెక్షన్స్ ని రాబట్టలేకపోవడంతో పరాజయాన్ని అందుకుంది. రాంగ్ టైంలో రిలీజ్ అయ్యిందనే మాటలు సినీ సర్కిల్లో వినిపించాయి. ఆశ క్రియేషన్స్ పై రాజేష్ దండా నిర్మించగా మరో నిర్మాత అనిల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరించాడు. ఇక ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన బయర్లు భారీ నష్టాలను చవిచూశారని, దీంతో రాజేష్ దండా సుమారు 4 కోట్ల రూపాయలను బయర్ల తిరిగి ఇచ్చేశాడనే వార్త సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చాలా మంది బయర్లు సినిమా రిజల్ట్ తేడా కొడితే కొంత అమౌంట్ వెనక్కి ఇచ్చేలా రిలీజ్ కు ముందే నిర్మాతతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే రాజేష్ దండా 4 కోట్లు ఇచ్చాడని అంటున్నారు. సందీప్ కిషన్ సరసన రీతు వర్మ జంటగా నటించగా రావు రమేష్ కి జంటగా అంశు నటించింది. కొడుకు తన పెళ్లి కోసం తండ్రికి మళ్ళీ ఎలా పెళ్లి చేశాడు, ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేది ఈ చిత్ర కథ. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజేష్ దండా ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో ర్యాంప్ అనే మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.